కళ్యాణ్ చాలా స్పష్టంగా జనసేన దశ, దిశ వాళ్ళ రాజకీయ ప్రయాణం ఎలా ఉండబోతుందో ఒక స్పష్టత ఇచ్చారు. ఇది ఆంధ్రప్రదేశ్‌లో మేము 100% స్ట్రైకింగ్ రేట్‌తో మొన్న విజయం సాధించాము. నెక్స్ట్ మా టార్గెటు దక్షిణాది రాష్ట్రాలు అనేటువంటి దాని మీద అన్ని భాషల్లో మాట్లాడాడు. అక్కడ ఉండేటువంటి కార్యకర్తలను ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడాడు. దానికి ప్రధానమైనటువంటి వాహకం ఏంటి? ఆయన మిగతా రాష్ట్రాలకి వెళ్ళటం కోసం. ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ, ఆ తర్వాత తమిళనాడు 2026లో ఎన్నికలు జరగబోతున్నాయి అక్కడ. ఆ తర్వాత కర్ణాటక, కేరళ వరకు కూడా మహారాష్ట్రకు సంబంధించినటువంటి మొన్న ఎన్నికల్లో కూడా ఎన్డీఏ తరపున ప్రచారం చేశారు. ఆయన ఈ రాష్ట్రాలకు వెళ్ళటానికి జనసేన పార్టీ తరపున అంటే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరపున జనసేన రాజకీయాలు పోసే తెలంగాణ వరకు చేయొచ్చు. మిగతా రాష్ట్రాల్లో జనసేన తరపున పవన్ కళ్యాణ్ చేసేటువంటి ప్రచారం బీజేపీకి, ఎన్డీఏకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. అటు తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ, మొన్న మహారాష్ట్రలో ఎలా ఉపయోగపడిందో అలాగా దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో కూడా ఉపయోగపడవచ్చు. అంటే పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి ఇమేజ్ ఏంటి? ఆయన జనసేన పార్టీ లీడర్గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరకు ఓకే కానీ మిగతా రాష్ట్రాల్లో జనసేనకు సంబంధించినటువంటి అంశం ఇంకా ఎదగటానికి కొంత టైం పట్టేదానికి అవకాశం ఉంటుంది, గుర్తింపు. ఆయన పొలిటికల్ కన్నా కూడా సినిమా యాక్టర్గా అందరికీ నోన్ ఫేస్ పవన్ కళ్యాణ్. అయితే బీజేపీ ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా, బీజేపీ ఇచ్చినటువంటి రోడ్ మ్యాప్కి అనుగుణంగా ఆయన కొత్త అవతారాన్ని ఆయన తీసుకున్నారు. అవతారం ఏంటి? వారాహి డిక్లరేషన్ పేరుతో తిరుపతిలో ఆయన సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి ఒక సనాతనిగా ఆయన తీసుకున్నటువంటి కొత్త అవతారం ఇది. బీజేపీ ఇచ్చినటువంటి రోడ్డు మ్యాప్లో రాజకీయమైనటువంటి ప్రణాళిక ఇది. ఇది తప్పేం కాదు. తప్ప రైట్ అనేటువంటిది ఆయన నచ్చినోళ్ళు నచ్చుతారు, నచ్చనోళ్ళు నచ్చరు, అది వేరే అంశం. పవన్ కళ్యాణ్కి ఒక క్లారిటీ ఉంది. కాబట్టి భవిష్యత్తులో దక్షిణాది రాష్ట్రాలకి జనసేన విస్తరించడానికి కానీ, పవన్ కళ్యాణ్ ద్వారాగా బీజేపీకి ఉపయోగపడటానికి కానీ, సనాతన ధర్మం అనేటువంటి దాన్ని కాపాడేటువంటి సనాతన ధర్మకర్తగా ఆయన పవన్ కళ్యాణ్ ఈ కొత్త అవతారంతో మిగతా రాష్ట్రాలకు వెళ్ళబోతున్నాడు. ఇప్పుడు అదే ఎజెండాని ఇప్పుడు ఒకవేళ పవన్ కళ్యాణ్ విమర్శించాలనుకునేటువంటి వాళ్ళు, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రభుత్వ ఫెయిల్యూరు, పవన్ కళ్యాణ్ శాఖల్లో ఫెయిల్యూరు, వాటికి సంబంధించినటువంటి అంశాల మీద ఏదన్నా మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపయోగం జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రమే ఉంది. జనసేన లాగా దక్షిణాది రాష్ట్రాలన్నింటికి విస్తరించాలనో, దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో కూడా ఎన్డీఏ తరపున వాళ్ళు ప్రచారం చేయాలనో వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమి లేదు. వాళ్ళు ఉన్న తెలంగాణలోనే వాళ్ళ పార్టీని రద్దు చేసుకొని ఓన్లీ ఆంధ్రప్రదేశ్కే వరకే పరిమితమైనటువంటి వాళ్ళు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ యొక్క పనితీరు మీద, ఆయన శాఖల మీద, ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కూటమి ప్రభుత్వ వైఫల్యాల మీద వైసీపీకి మాట్లాడింది అనుకోండి, అది వైసీపీకి ఉపయోగమైంది. ఒకవేళ జనసేన ఏమైనా సమాధానం చెప్పుకోవాల్సి వస్తే, పవన్ కళ్యాణ్ ఫెయిల్యూర్స్ ఉంటే వాటి మీద ఆయన సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సనాతన ధర్మం మీద, సనాతన ధర్మకర్తగా నువ్వేదో చేస్తా ఉన్నావు, ఇప్పుడు నువ్వేం చేయట్లేదు అనేటువంటి అంశాలను జగన్మోహన్ రెడ్డి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పవన్ కళ్యాణ్ మీద విమర్శ చేసింది అని అంటే పవన్ కళ్యాణ్ ట్రాప్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పడ్డట్టు. ఇది జనసేనకు చాలా ఉపయోగం కలిగేటువంటి అంశంగా ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేటువంటి అంశంగా ఉంటుంది. రెండో అంశం ఏంటి అని అంటే, అసలు పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేయటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో మరింత నష్టం జరిగింది తప్ప లాభం ఏమీ ఉండదు. ఎందుకు అని అంటే, పవన్ కళ్యాణ్ తిరిగి విమర్శ చేసేటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, లేదా పవన్ కళ్యాణ్ మీద వైసీపీ విమర్శలు చేసిన, జనసేన వాళ్ళందరూ కూడా వైసీపీ మీద విమర్శలు చేసిన వైసీపీకే నష్టం జరిగేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. వైసీపీ ప్రధానమైనటువంటి టార్గెట్ గా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కూటమిని లీడ్ ఎవరు చేస్తున్నారు?